దీపావళి అంటేనే దీపాల వెలుగులు, పటాకుల చప్పుల్లో క్రాకర్స్ కోసం కోట్లు ఖర్చు పెడతారు. అయితే ఈసారి చైనా క్రాకర్స్ మార్కెట్ ను ముంచెత్తాయి. దాంతో పొల్యూషన్ డేంజర్ లెవెల్ కి చేరుందంటున్నారు పర్యావరణవేత్తలు. వాటికి దూరంగా ఉండకపోతే ఆరోగ్యం పాడవడం ఖాయమంటున్నారు. క్రాకర్స్ తయారీలో చైనీయులు ఫేమస్. ఆకట్టుకునే పటాకులు తయారు చేయడం వీళ్ల స్పెషాలిటీ. ముడి పదార్థాలు తక్కువ ధరకు దొరుకుతుండటంతో పెద్ద ఎత్తున ఐటమ్స్ తయారు చేయడం అక్కడి వ్యాపారులకు వరంగా మారింది. దాంతో తక్కువ ధరకే చైనా క్రాకర్స్ అమ్ముతున్నారు. ఇక్కడి వ్యాపారులు కూడా చైనా క్రాకర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. చైనా క్రాకర్స్ నుంచి వచ్చే పొల్యూషన్ అంతా ఇంతా కాదు. పర్యావరణ ప్రమాణాలు జనం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎక్కువ వెలుగు, సౌండ్ రావడానికి నిషేధిత కెమికల్స్ కూడా వినియోగిస్తున్నారు. పరిమితికి మించి కొన్ని రసాయనాలు ఉపయోగిస్తున్నట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గుర్తించి వీటి వాడకాన్ని నిషేధించింది. చైనా పటాకులను పీసీబీ బ్యాన్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. చైనా క్రాకర్స్ ను ప్రజలు ఎవరూ కొనొద్దని, అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరిస్తున్నారు. దీపావళి సమయంలో ఈ ఫైర్ క్రాకర్స్ యొక్క పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. చైనా క్రాకర్స్ అనేది ఎక్కువ మొత్తంలో ప్రాబ్లమ్స్ ఉండేవి. చైనా క్రాకర్స్ లో ఎందుకంటే పొటాషియం క్లోరైడ్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాటి వల్ల అది ఎక్స్ప్లోజన్ కావడము, ఎక్కువ పెద్ద మొత్తంలో స్మోక్ రావడము, సౌండ్ పొల్యూషన్ రావడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో చైనా క్రాకర్స్ మనం పూర్తిగా బాయ్కాట్ చేయాలి. మార్కెట్ లేవు, ఇంకా ఎక్కడన్నా ఉన్నా కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో వాటిని కొనుక్కోకూడదు. ఒకవేళ ఎక్కడన్నా అలాంటి అమ్మునంటే ప్రభుత్వానికి కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ తీసుకురావచ్చు. ఫైర్ క్రాకర్స్ లో పూర్తిగా బ్రాండెడ్ ఫైర్ క్రాకర్స్ ను మాత్రమే వాడాలి. దీపావళి సందర్భంగా క్రాకర్స్ అమ్మకాల విషయంలో రూల్స్ పాటించాలని కోరుతున్నారు అధికారులు. పర్మిషన్ లేకుండా క్రాకర్స్ సేల్ చేయొద్దని హెచ్చరించారు. ఫైర్ సేఫ్టీ విషయంలోనూ క్రాకర్స్ డీలర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చైనా క్రాకర్స్ అమ్మితే క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. సో ఇవి 4 రకాల లైసెన్సులు మా డిపార్ట్మెంట్ ఫైర్ క్రాకర్స్ రిలేటెడ్ ఇండస్ట్రీకి ఇవ్వడం జరుగుతుంది. గోడమైనా, హోల్సేల్ క్రాకర్స్ అయినా, తర్వాత శాంపిల్ అయినా 2500 కట్టండి. దాంతో పాటు ఫైర్ ప్రికాషన్ ఫీజుతో పాటు ఫైర్ సేఫ్టీ మీరు కనుక తీసుకున్నట్లయితే దానికి 1 ఇయర్ కి మీకు వ్యాలిడ్ అయిన ఫైర్ లైసెన్స్ ఇవ్వబడుతుంది. ప్రతి కస్టమర్ కి, మన దగ్గరకు వచ్చే కస్టమర్ కి ఒక చిన్న టిప్స్ లాంటిది ఒక పాంప్లెట్ కొట్టిచ్చేసి డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు. ఫర్ ఎ కెపాసిటీ టు పొజెస్ అండ్ సెల్ from a shop at any one time not exceeding 100 kgs of manufactured fireworks of class 7 division 2 subdivision 2 and 500 kg of Chinese crackers or sparklers అనేది దీంట్లో లోపల. సో స్పార్క్లర్స్, సో 100 ప్లస్ 500. ప్రతి ఏటా దేశంలో చైనా క్రాకర్స్ అక్రమ వ్యాపారం విలువ 2000 కోట్ల రూపాయలకు పైమాటే. బొమ్మలు, ఎలక్ట్రానిక్ పరికరాల పేరుతో తప్పుడు ఇన్వాయిస్లు క్రియేట్ చేస్తూ దేశంలోని ప్రధాన పోర్ట్ల ద్వారా సరుకు తీసుకొస్తున్నారు అక్రమ వ్యాపారులు. జనం కూడా చైనా పటాకులను కొనుగోలు చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.